జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా దేవుడి నిర్ణయం అని భావించు, అప్పుడు ప్రశాంతంగా ఉంటావు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం, ఫిబ్రవరి 17, 2026, మంగళవారం. తిథి అమావాస్య, సాయంత్రం 5:30 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం ధనిష్ట, రాత్రి 9:16 వరకు. తదుపరి శతభిషం. యోగము పరిగ, రాత్రి 12:29 వరకు. తదుపరి శివము. కరణం నాగ, సాయంత్రం 5:30 వరకు. తదుపరి కింస్తుగ్ధ, తెల్లవారుజామున 5:17 వరకు. తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:32. సూర్యాస్తమయం సాయంత్రం 6:11. చంద్రాస్తమయం సాయంత్రం 6:09. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:43 వరకు. యమగండం ఉదయం 9:27 నుండి 10:54 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 1:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:39 వరకు. తిరిగి రాత్రి 11:07 నుండి 11:57 వరకు. వర్జము తెల్లవారుజామున 4:28 నుండి 6:04 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 10:39 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:43 వరకు. శుభ గడియలు ఉదయం 6:32 నుండి 8:50 వరకు. తిరిగి సాయంత్రం 5:30 నుండి 7:52 వరకు. ఫిబ్రవరి 17 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య. సాయంత్రం 5:30 వరకు ఉంది. తదుపరి పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ రెండు తిథులను మనం శుభకార్యాలలో వినియోగించము. అలాగే ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. ఈ రోజు ద్వాపర యుగం ప్రారంభమైన రోజు కూడా. ఇలాంటి యుగాది రోజుల్లో కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యగ్రహణం మనకు భారతదేశంలో కనిపించదు కాబట్టి కనిపించని సూర్యగ్రహణానికి ఎలాంటి నియమ నిబంధనలు మనం పాటించాల్సిన అవసరం లేదు. చంద్రుడు ఈ రోజు ఉదయం 9:05 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభరాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 9:05 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 9:05 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. సత్యాన్వేషణ దినోత్సవం. భారత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి వర్ధంతి.
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 17 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశి రాబడి ఉంటుంది. సింహ రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. కన్యా రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. తులారాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ఆనందంగా గడుపుతారు. ధనుస్సు రాశి మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు సంఘటనలకు దూరంగా ఉండటం మంచిది. మకర రాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. కుంభరాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.